నిర్మల్ జిల్లాలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కడెం మండల కేంద్రంలో ఎఫ్ఆర్ఓ గీతారాణి ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు పులుల సంరక్షణపైన కడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అవగాహనను కల్పించారు. విద్యార్థులతో కలిసి అధికారులు మండల కేంద్రంలోని పెద్దూరు నుండి కడెం తెలంగాణ తల్లి విగ్రహం వరకు బ్యాండ్ మేళం మధ్య భారీ ర్యాలీ చేపట్టారు. సేవ్ ద టైగర్, సేవ్ ద ఫారెస్ట్ నినాదాలతో హోరెత్తించారు. పులుల సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడమే పులుల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని ఎఫ్ఆర్ఓ అన్నారు. పులులు సంరక్షించబడితేనే పర్యావరణం పరిరక్షించబడుతుందని తెలిపారు. ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్కూళ్ళలో అవగాహన సదస్సులు నిర్వహించడానికి అని చెప్పి స్కూళ్ళలో పిల్లలకి ఇప్పటి నుంచి చెప్తే తర్వాత ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళకు ఈరోజు పర్యావరణ గురించి తర్వాత పులి గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం కొరకు ఈరోజు వాళ్ళను ర్యాలీగా నిర్వహించడం జరిగింది. అందుకని చెప్పి ఈరోజు ప్రపంచ పులుల దినోత్సవం ప్రతి సంవత్సరము జూలై 29 డేటును మన 2010 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జూలై 29 డేటున ప్రపంచ పులుల దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది. అందుకని ప్రతి సంవత్సరం కూడా ఈ జూలై 29ని మనం పులుల పర్యావరణ దినోత్సవం కానీ